తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని భార్య సుధా వాహనాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయిదాటింది. పోలింగ్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు భారీ సంఖ్యలో గుమిగూడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ బూత్లో ఉన్న టీడీపీ నేతలు బయటకు వస్తే పరిస్థితి చేయి దాటుతుందని భావించిన పోలీసులు భారీగా బందోబస్తు నడుమ ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లను ముందుగానే పంపించారు. వాహనం ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆగ్రహంతో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరు వర్గాల పరస్పర దాడులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుపతి రూరల్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామానుజపల్లితో పాటు తుమ్మలగుంటలో కూడా రెండు చోట్ల కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. రామానుజపల్లిలో అయితే కేవలం 3 ఓట్ల కోసము దాదాపుగా 5 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు కూడా పోలింగ్ బూత్ లో ఉండడము, 6 గంటలు దాటిన తర్వాత అంటే అప్పటికి ముందుగానే స్లిప్పులు తీసుకున్న 3 మహిళలు ఓటాకు వినియోగించుకునేందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడంతో పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య ఇద్దరి మధ్య కూడా వాగ్వాదానికి ఈ వ్యవహారం చోటు చేసుకుంది. తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ కూడా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పులివర్తి నానితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా దీనికి కారణం ఒకటే, తుమ్మలగుంటలో 6 గంటల సమయంలో ఆఖరి సమయంలో పులివర్తి నాని భార్య సుధా జనరల్ ఏజెంట్ గా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్లను తో మాట్లాడుతున్నప్పుడు పోలింగ్ ఆఫ్ చేయాలని చెప్పేసి టైం అయిపోయింది కాబట్టి గేట్లు వేయమని చెప్పేసి ఆమె చెప్పడం, ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్లు కూడా ఆ రకంగానే చెప్పడంతో ఒక్కసారిగా ఈ తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామము, ఇక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఆమెను అడ్డుకోవడము, ఆమె కారు అద్దాలు పగలపెట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఈ ఘటనకు నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామానుజపల్లికి వచ్చిన సందర్భంలోనే పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇరు పార్టీలు కూడా ఒకరికొకరు అనుకూలంగా నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని సర్ది చెప్పి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు.